హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేనైతే ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి. చూశారు కదా, ఇదైతే మినీ వఫెల్ మేకర్ అండి. నాకైతే ఇది బ్రెడ్ టోస్ట్ చేయడానికి కానీ, చపాతీలకు కానీ, ఆమ్లెట్ అయినా కానీ, లేకపోతే ఏమైనా హీట్ చేయడానికైనా చాలా బాగా యూజ్ అవుతుందండి. దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఎక్కడి నుంచి నేను కొన్నాను అనేది అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. చూసారు, ఇప్పుడు లైట్ అయితే వెలుగుతుంది కదా, నేనైతే దీంట్లో బ్రెడ్ టోస్ట్ చేస్తున్నాను. ఇదైతే కొంచెం హీట్గా ఉంటుందండి, అందుకే క్లాత్ యూస్ చేయాలి. ఇదో నాన్ స్టిక్ ప్యానెల్ అయితే ఇస్తారండి. ఈ విధంగా అయితే చూశారు కదా, నేనైతే దీంట్లో ఆల్రెడీ కొంచెం నెయ్యి అప్లై చేసిన బ్రెడ్ అయితే టోస్ట్ చేస్తున్నానండి. ఈ విధంగా దీన్ని ఇలా పెట్టేసి ఇలా క్లోజ్ చేయడమే. ఈ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటే కుక్ అవుతుందని అర్థం అండి. ఈ లైట్ ఆఫ్ అయిపోతే కనుక ఇది ఆటోమేటిక్గా లోపల ఉన్నది కుక్ అయిపోతే ఆఫ్ అయిపోతుంది. సో చూడండి, ఆఫ్ అయిపోతే కనుక లోపల ఉన్నది మీకు టోస్ట్ అయిపోతుంది. మీరు నెయ్యి అయినా బటర్ అయినా అప్లై చేసినా చేయకపోయినా కానీ ఇదైతే మంచిగా టోస్ట్ చేసి ఇస్తుందండి. అదైతే ఆప్షనల్. నేనైతే కొంచెం అయితే నెయ్యి అయితే యూస్ చేశాను, రాశాను. ఇదైతే నాకు మీషోలో కొన్నానండి. నాకైతే 370 వరకు అయితే పడింది అప్రాక్సిమేట్లీ. అంటే ఆ రోజు నాకు ఆఫర్ ఉంది, నా దగ్గర సూపర్ కాయిన్స్ కూడా ఉన్నాయి కాబట్టి నాకైతే అంత తక్కువకి వచ్చింది. నార్మల్గా అయితే ప్రెజెంట్ అయితే 450 400 అలా అయితే ఉందండి ప్రెజెంట్ అయితే. కావాల్సిన వాళ్ళకి నేనైతే ఈ వీడియోలో కోడ్ అయితే ఇస్తానండి డిస్క్రిప్షన్లో. కావాల్సిన వాళ్ళు అయితే బుక్ చేసుకోండి. ఇదైతే చాలా పర్ఫెక్ట్గా కుక్ చేస్తుంది. రిజల్ట్ అయితే మీరే చూస్తారు కదా. చూడండి, లైట్ అయితే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ఇది కుక్ అయిపోతే కనుక. నాకైతే ఎర్లీ మార్నింగ్ ఇలాగా బ్రేక్ఫాస్ట్లో ఇలాగా హనీ వేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా అయితే తింటారు. మార్నింగ్ కాకపోయినా లంచ్ బ్రేక్లో అయినా లేకపోతే బ్రేక్ టైంలో అయినా కానీ ఇలా పెడితే కనుక పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారండి. చపాతీస్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయండి. నేను ఆల్రెడీ చపాతీస్ కూడా నేను కుక్ చేశాను. చూసారా, ఇలా ఆఫ్ అయిపోయింది. ఇప్పుడైతే మీరైతే చూడండి ఇది ఎలా అయితే కుక్ అవుతుందో. చూసారు కదా, ఈ విధంగా అయితే అయింది. నేనైతే నాకు ఇంకొంచెం టోస్ట్ కావాలనుకుంటున్నాను. సో అందుకే నేను మళ్ళీ దీన్ని కాసేపు అయితే టోస్ట్ చేస్తాను. చూడండి, మళ్ళీ కాసేపు టోస్ట్ చేసిన తర్వాత ఎలా వస్తుందో. దీనికైతే ఈ విధంగా ప్లగ్ ఇస్తారండి. ఇలా వెనకాల ఇలా పెట్టుకోవడమే. నేనైతే మిక్సీ వెనకాల అయితే ఇలా కొంచెం పెట్టాను ఇట్లాగా, అంతేనండి. నేనైతే మళ్ళీ టోస్ట్ చేస్తున్నానండి. ఇదైతే మళ్ళీ హీట్ అవుతుంది. నాకు కొంచెం బ్రౌనిష్గా రావాలనుకుంటున్నాను, అందుకే నేనైతే మళ్ళీ హీట్ చేస్తున్నాను. చూశారు కదా, నేను మళ్ళీ హీట్ చేస్తే ఎట్లాగా చక్కగా టోస్ట్ అయిందో. మీకు కూడా ఇలాంటి వీడియోస్ కావాలంటే మరిన్ని ఇలా వఫెల్కి సంబంధించిన ఏమన్నా ఎలా కుక్ చేయాలి, చపాతీస్ అయినా ఏదైనా కావాలంటే నాకైతే కామెంట్ చేయండి. నేనైతే మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.